నేను కొత్త బైబిల్ కొనుక్కొని ఇది ఓపెన్ అవ్వట్లేదు. నో హ్యాడ్ ఏ ఛాలెంజ్. నో యేసు ప్రభువు ఈ లోకంలో అప్పుడు ఒక కొత్త విధానాన్ని, కంప్లీట్ న్యూ డైమెన్షన్ని ఆయన లోకానికి పరిచయం చేసినట్టుగా చూస్తాం. ఎలా అంటే లోకానికి దేవుణ్ణి దేవుడుగా కాక తండ్రిగా పరిచయం చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అందుకే పరలోకమందున మా తండ్రి అని పిలువబడుతుంది. అలాగే చూస్తే అనేకమైన రెఫరెన్సెస్, అనేకమైన ఈ యొక్క బైబిల్ రెఫరెన్సెస్ మనకు కనపడతాయి బైబిల్లో. అయితే ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి కదా, మనం ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాంశము అబ్బా అంటే ఫాదర్, తండ్రి అనే మాటతో మనం ధ్యానించబోతున్నాం. అయితే దేవుడు తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు రెండు విధాలుగా ఆయన తాను పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. హీ హాజ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ ఇన్ 2 ways. ఒకటి తండ్రిగా తను పరిచయం చేసుకున్నట్టు చూస్తాం. అలాగే కొన్ని వర్సెస్లో ఆయన తల్లిగా కూడా తను కనపరుచుకున్నట్టుగా చూస్తాం. అంటే గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్, ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఒకటి తండ్రి వాణ్ణి ఆదరించినట్టుగా, లేకపోతే ఒక తల్లి వాణ్ణి ఆదరించినట్టుగా అన్న మాటలు మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. తల్లి ప్రేమను ఆయన చూపిస్తూ ఏమంటాడంటే, ఇలాగ నేను ఉన్నాను, దిస్ ఇస్ హౌ ఐ యామ్ ఇన్ హెవెన్. పరలోకమందున మీ దేవుడు ఇలా ఉన్నాడు అన్న సంగతి పరిచయం చేస్తూ ఉన్నాడు. అయితే భూలోకంలో ఉన్న అనేకమైన తల్లిదండ్రులకు ఒక మాదిరి అది. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో నివసిస్తున్న తల్లులకి కానీ తండ్రులకి కానీ ఎలా ఉండాలా, మనకు ఒక మోడల్, లేకుంటే మనకు ఒక గుర్తు, ఎలా ఒక కులమానం ఏంది, వాట్స్ అ గేజ్ ఫర్ అస్ టు లివ్ అంటే, ఒక క్రైస్తవ తండ్రి ఎలా ఉండాలంటే దేవుణ్ణి పోలి ఉండాలా, ఒక క్రైస్తవ తల్లి దేవుణ్ణి పోలి ఉండాలా అన్నది ఒక కులమానం. ఇట్స్ అ వెరీ హై స్టాండర్డ్, చాలా కదా పెద్ద క్వాలిఫికేషన్ అది. ఆ హై స్టాండర్డ్గా ఉండాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. తను పరిచయం చేసుకుంటాం, ఈ విధంగా ఆయన పరిచయం చేసుకున్నట్టుగా చూస్తాం. అయితే ఈ లోకంలో అనేకులు కదా తండ్రులు ఉంటారు, లాట్ ఆఫ్ ఫాదర్స్. అనే ఒక భక్తుడు తన పుస్తకంలో రాస్తూ ఒక మాట అంటాడు, నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ ఫాదర్. కదా ప్రతి పురుషుడు తండ్రి కాదు. నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ ఫాదర్ బట్ ఎవ్రీ ఫాదర్ ఈజ్ అ సన్. కానీ ప్రతి తండ్రి ఒక కుమారుడు. ఇంకోదే రాస్తూ ఉంటాడు, ఇట్స్ మచ్ ఈజియర్ టు బికమ్ ఫాదర్. తండ్రి కావడం చాలా సులభం కానీ తండ్రిగా ఉండడం అనేది చాలా కష్టతరమైంది. హల్లెలూయా. ఒకడు తండ్రిగా కదా కావడం అనేది, వాడి పిల్లలు పుట్టంగానే తండ్రిగా మార్చబడతాడు, హస్బెండ్ నుండి ఫాదర్ అయిపోతాడు, అక్కడ ప్రమోషన్ వస్తుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎవరిని తండ్రి అని దేవుడు అంటాడంటే, ఎవరైతే వన్ హూ స్టేస్ బ్యాక్, అలా ఉండడానికి నిల్చిన వాడిని తండ్రిగా పరిగణలోకి తీస్తారన్న సంగతి ఇకెన్నా భక్తుడు తన పుస్తకంలో రాస్తా ఉన్నాడు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో అనేకమైన తండ్రులు మనకు కనపడతారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మోడల్స్ టు బీ లైక్ ఎ ఫాదర్. ఒక తండ్రిగా ఇలా, ఈ తండ్రి బాగుంటాడు, లేకుంటే ఇలా ఉంటే బాగుండే, అలా ఉంటే బాగుండే. నేను కొంతకాలం కింద చెప్పినాను, నేను యూత్ మినిస్ట్రీ చేసేటప్పుడు మా చర్చ్కి ఒక అబ్బాయి వచ్చేవాడు. సో వాడు ఫాదర్ అంటే కదా వాడికి ఉన్న ఆలోచన, వాడు ఎప్పుడు నాతో అంటాడు, అన్న అనవసరంగా నేను వికారాబాద్లో పుట్టినా, నేను అంబానీకి పుట్టింటే బాగుండేను. వాడు ఆలోచన అలా ఉండే. వాడు ఆలోచన ఏంది, నేను అంబానీకి అంటే అంబానీ చాలా సంపన్నుడు కాబట్టి నేను అక్కడ పుట్టింటే బాగుండే, ఆ కుటుంబంలో పుట్టింటే బాగుండే అని ఆలోచన. సి పీపుల్ లుక్ టు ద వరల్డ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. వేరే కోణంలో లోకాన్ని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక తండ్రి తన కుటుంబానికి ఎలా ఉండాలన్న సంగతి లోకాన్ని చూసి కాదు కానీ దేవుని తట్టు చూస్తూ నడవాల్సిందిగా బైబిల్ సెలవిస్తా ఉంది. ఒక క్రైస్తవ తండ్రి ఎలా ఉండాలంటే దేవుని వలె హీ షుడ్ బి యాస్ ఎ ఫాదర్, షుడ్ బి యాస్ ఎ
గాడ్ టు హిస్ ఫ్యామిలీ కదా. ఓ తండ్రి తన కుటుంబానికి దేవుని వంటి వాడిగా ఉండాలని, టు బీ లైక్ ఎ ఫాదర్, దేవుని వంటి వాడిగా, టు బీ లైక్ ఎ గాడ్, దేవుని వంటి వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వచనాలు అందుకే రాయబడ్డది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్టయితే చదవమ్మా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి. See the love that defines దేవుని ప్రేమ దేంతో పోల్చబడ్డదంటే తండ్రి ప్రేమతో పోల్చబడి. తండ్రికి ఎలాంటి ప్రేమ ఉండాలంటే దేవుడికి ఉన్నంత ప్రేమ తండ్రి పిల్లల పట్ల ఉండాలని దేవుడుకుంటున్నాడు. That every father should have love towards his children like a godly love. దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమతో తండ్రి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్స్ అ వెరీ హై స్టాండర్డ్, చాలా హై స్టాండర్డ్. ఈ లోకంలో సంపాదించే తండ్రులు ఉన్నారు, పోషించే తండ్రులు ఉన్నారు. చాలామంది సంపాదించేవారు ఉన్నారు, పోషించేవారు కానీ కదా, కుటుంబానికి సమయం ఇచ్చే తండ్రులు లేరు, కుటుంబాన్ని ప్రేమించే తండ్రులు లేరు. ద వరల్డ్ ఇస్ అ డిఫరెంట్ స్టేట్. ఈరోజు లోకం వేరే రీతిగా వెళ్తా ఉంది. ద లాట్ ఆఫ్ ప్రొవైడర్స్ అండ్ లాట్ ఆఫ్ ప్రొటెక్టర్స్, దర్ ఆర్ వెరీ ఫ్యూ ప్రీస్ట్. ముందుండి నడిపించువారు చాలా తక్కువైపోయినారు. కాబట్టి నేను తెలుసుకోవాలా, మన పిల్లలు తండ్రిని అనుకరించి నడుస్తున్నారా లేదా? ఇస్ అవర్ చిల్డ్రన్ ఫాలోయింగ్ అస్ ఆర్ ఫాలోయింగ్ సమ్వన్ ఎల్స్? ఓ తండ్రి ఇంట్లో ఉంటే మన పిల్లలు తండ్రిని అనుకరించి ఆ మార్గంలో నడుస్తున్నారా, లేకుంటే తండ్రిని విడిచి ఇంకెవరినో అనుకరిస్తూ నడుస్తున్నారా అన్న సంగతి ఓ తండ్రి చూసుకోవాలి. అందుకే బైబిల్ ఏమంటుందండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. చదువుమా. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఓకే. ఎలా అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ అది ప్రత్యక్షపడినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. ఆయన ఎట్లున్నాడో అట్లా చూస్తాం కాబట్టి ఆయన వలె మనం ఉంటాం కనుక. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎలా కనబడాలంట, దే షుడ్ బి రిజంబ్లింగ్ క్రైస్ట్. క్రీస్తును పోలిని వారిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. సో ఎవ్రీ ఫాదర్ షుడ్ బి ఎ గాడ్లీ ఫాదర్. పోషించువాడు సంరక్షించువాడు మాత్రం కాదు కానీ ఓ దైవికమైన తండ్రి ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలి. కష్టపడే తండ్రులు ఉన్నారు, కష్టపడి కుటుంబాన్ని పోషించే తండ్రులు ఉన్నారు. అయితే దేవుడు కోరుకుంటుంది అంత మాత్రం కాదు కానీ ఓ దైవిక సంబంధమైన తండ్రులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు బి ఫాదర్స్ హు ఆర్ గాడ్లీ. అందుకే బైబిల్ అంటే కదా, మీరు రాజులైన యాజక సమూహంగా ఉన్నారు. నేను ఫాస్టింగ్ పీరియడ్లో నేను మాట్లాడుతాను అదే మాటతో. మనం ఏమైనామంట, మనం రాజులు మాత్రం అయితే సరిపోదు, కానీ ఏమై ఉండాలంట, యాజకులుగా ఉండాలి. నేను సంపాదించి పెడుతున్నా కదా ఇంకేం తక్కువైంది మీకు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఓ తండ్రి వలె దేవుని వలె వారికి ఉండి ప్రార్థించి ఓ సరైన మార్గంలో నడిపించే వారిగా దేవుడు ఉండాలి, దేవుని వారే ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఎవ్రీ ఫాదర్ షుడ్ బి లైక్ దాట్, ఎ గాడ్లీ ఫిగర్. అందుకే దేవుడు అంటే కదా, నువ్వు రాజుగా ఉంటే మాత్రం సరిపోదు. నువ్వు రాజుగా ఉండి ఏదైనా ఏలాలంటే, ఏదైనా నడిపించాలంటే, ఏదైనా కదా చేయాలంటే దానికి ఏమి కావాలా? దేవుని యొక్క సహాయం కావాలా, దేవుని యొక్క ఆశీర్వాదము కావాలి. కాబట్టి బైబిల్ అంటుంది కదా, మీరు రాజులుగా యాజకులుగా, మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. ద కింగ్స్ అండ్ ప్రీస్ట్ అంటూ గాడ్ అంటాడు. కాబట్టి నేను తెలుసుకోవాలా, గాడ్ వాంట్స్ టు బి బోత్ కింగ్స్ అండ్ ప్రీస్ట్. యు బి వర్కింగ్ బట్ యు ఆల్సో హావ్ టు బి ప్రీస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం యొక్క యాజకుడుగా నువ్వు ఉండాలా, నడిపించువా దేవుని భయభక్తులు నడిపించే తండ్రిగా నువ్వు ఉండాలి. దట్స్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ మ్యాన్. దేవుడు ఓ తండ్రికి ఇచ్చిన గొప్ప బాధ్యతలు ఒక బాధ్యత ఏంటంటే, నీవు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు దేవుడు ఒక తండ్రికి ఇస్తున్న ప్రత్యేకమైన
నియమము లేకుంటే ఆజ్ఞ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీవు నీ కుమారులకు వాటిని దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత అంటున్నాడు, నీవు నీ కుమారులకు వాటికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి కాదు. ఏ గురించి మాట్లాడాలా? లోకంలో ఉన్న సంగతుల గురించి కాదు, లేకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతున్న సంగతులు కాదు. దేవుడు దేవుడు తండ్రితో మాట్లాడితే నీ పిల్లలతో ఏది మాట, నువ్వు కుమారులకు వాటిని యూ హ్యావ్ టు మేక్ దమ్ లెర్న్. అభ్యసింపజేయడం అంటే ఏందమ్మా? నేర్పించడం, చెప్పడం కాదు, నేర్పించడం అని అర్థం. అభ్యసింపజేయడం అంటే చెప్పడం కాదు. నేను చెప్పినా సార్ వాడు చర్చికి వస్తలేడు, నేను చెప్పినాడు అని చెప్పి నువ్వు చెప్పడం కాదు, వానికి నేర్పాలా. నేను చెప్తున్నా బైబిల్ చదవమని ప్రార్థన చేయమని, వాడు బైబిల్ చదవలేడు చేస్తలేడు అంటే చెప్పడం కాదు. ఏం చేయాలంట? ఒకవేళ అభ్యసింపజేయడం అని కదా, ఫాదర్స్ చెప్పండి, అభ్యసింపజేయడం అని. సో వీ హ్యావ్ టు మేక్ దెమ్ లర్న్. ఇంగ్లీష్లో ఒక వర్షన్ ఉంటుంది, ఇంప్రెస్ దెమ్ అని ఉంటుంది. అంటే ఒత్తిడితో ఇంప్రెస్ అంటే ఓ ఇంప్రెషన్ పడుతుంది, ఒత్తిడి పెడితే అక్కడ అచ్చు పడుతుంది. ఇంప్రెస్ దెమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మై చర్చ్ గాడ్ సేస్ దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ టు ఎవ్రీ ఫాదర్. తండ్రిగా ఉన్నవారు, ఉండదలుచుకున్నవారు, దేవుడు చెప్తున్న మొదటి సంగతి ఏంటంటే నీ కుమారులకు నీ కుమార్తెలకు దేవుని వాక్యము అభ్యసింప చేయవలెను. యూ హ్యావ్ టు మేక్ దెమ్ లెర్న్ ఇట్. అలాగే ఏమంటాడంటే చదువు, లెట్స్ కీప్ రీడింగ్. నీవును నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి రైట్ నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవలు నడుచున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలెను. హల్లెలూయా. ఈ కన్నుల నడుమ బాసికం వలె ఉండవాలంటే అర్థమైందమ్మా? పెళ్ళిళ్ళలో ఇట్లా బాసికాలు కట్టి ఇప్పుడు కడతలేరు కదా మనుషులు కదా. అప్పుడు కట్టేవాళ్ళు, ఇప్పుడు స్టైల్ వచ్చేసింది కాబట్టి కడతలేదు. చిన్నది ఏదో పెడుతున్నారు, అర్థమవుతలేదు అని. అది ఇంత పెద్దగా ఉండేది, అది కిరీటం లాగా. అది చూస్తే మన కన్న గంతలు కట్టినట్టు ఉంటుంది అది. ఇట్ రిమైండ్స్ యూ, ఇట్స్ అపాన్ యువర్ మైండ్. దాని అర్థం ఏంటంటే ప్రతిసారి నీ ఆలోచన ఏమనుందంటే వీడికి దేవుని మార్గం ఎలా. మై చర్చ్, హల్లెలూయా, యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ద గాడ్స్ వే. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. ఇది ఆప్షన్ అండ్ సజెషన్ కాదమ్మా. ఇట్స్ అన్ కమాండ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, సజెషన్ కాదు. నేను చాలాసార్లు ఆప్షన్ సజెషన్ కాదు, ఇది కమాండ్. ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. కాబట్టి దేవుడు తండ్రికి చెప్తున్న మాట ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ఫాదర్ ఆన్ దిస్ ఎర్త్, యు బీ లైక్ మీ, నాలాగా ఉండాలా. యూ హ్యావ్ టు టీచ్ మీ హూ ఐ యామ్. నేను ఎవరన్న సంగతి నువ్వు నేర్పాలి, నువ్వు అలాగా ఉండాలా. నేను ఎవరన్న సంగతి వాడికి నేర్పాలా, నువ్వు కూడా అలాగా ఉండాలా. నీవును నీ పిల్లలను ఏమంటామా అభ్యసింపవలేను. అంటే నువ్వు నేర్చుకోవాలా. ఎలా? నేను ఎలా ఉన్నాను అలా ఉండడానికి నేర్చుకోవాలా. అలాగే నీ పిల్లలకు అలా ఉండడానికి ఈరోజు చాలా మంది సంపాదించి పెట్టే కోట్లు సంపాదించి పెట్టే వాళ్ళు ఉన్నారు. వాడు ఆ పైసలతో ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. నువ్వు ఇచ్చిన బైక్తో ఏం చేస్తున్నావు వాడికి ఎవరికి తెలియదు. నువ్వు ఇచ్చిన డ్రెస్సులు ఇస్తే వాడికి ఏం చేస్తున్నావు వాడికే తెలియదు. నువ్వు ఇచ్చిన కదా ఆ వెసులుబాటుతో లేకుంటే ఆ యొక్క లగ్జరీతో వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు, ఆమెకే తెలియదు. దేర్ ఆర్ పీపుల్ దా టు గివ్ ఎవ్రీథింగ్ అని సమస్తం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాడితో ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేయాలో తెలుసా వాడికి? నువ్వు సర్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. యూ వాంట్ టు గివ్ ఎవ్రీథింగ్ టు యువర్ చిల్డ్రన్. మన పిల్లలు సర్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ వాటితో వాళ్ళు ఏం చేస్తున్నారన్న సంగతి నీకు తెలుసా? ఏం చేయాలో వాళ్ళు తెలుసా? యూ హ్యావ్ టు టీచ్ దెమ్. అందుకే అంటుంది కదా, నువ్వు నేర్చుకోవాలా వాళ్ళకు. ఎవ్రీ ఫాదర్ షుడ్ నో. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ గాడ్. దేవుని నువ్వు నేర్చుకోవాలా, దేవుని గురించి వాడికి నేర్పించాలా. నువ్వు అభ్యసించి వాడికి అభ్యసింప చేయవలని. అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. లెట్స్ రీడ్ బైబిల్ ఎఫెసియన్స్ 6:4. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. తండ్రులారా మీ పిల్లలకు కోపం. దిస్ ఇస్ వాట్ కదా వన్స్ చెప్తాను. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను. ఏ శిక్షలోను? ప్రభు. గట్టిగా చెప్పండి, ఎవరి శిక్షలోను? గట్టిగా చెప్పాలమ్మా. ప్రభు యొక్క
గట్టిగా చెప్పండమ్మా. ప్రభు యొక్క సి గాడ్స్ వే, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎట్లా పెంచాలంట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచవలెను. హల్లెలూయా. సో వి నీడ్ టు నో దట్ అవర్ చిల్డ్రన్ షుడ్ కమ్ అప్, వి షుడ్ ఎక్సెల్ ఇన్ గాడ్లీనెస్. దైవికమైన స్థితిలో మన పిల్లలు ఎక్సెల్ కావాలి. మొదటిగా దే షుడ్ ఎక్సెల్ ఇన్ గాడ్లీనెస్. బైబిల్లో చూసిన ప్రతి హీరోని మనం చూసినా, మోషన్ చూసినా, యెహోషువను చూసినా, కాలేబుని చూసినా, యోసేపుని చూసినా, వీళ్ళందరికీ మొదట ఉన్నది షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, ఎంతమంది గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు చూస్తే వాళ్ళకి మొదటిగా అభ్యసింపజేసింది అంటే దేవుని యందు భయభక్తి. దే షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని గురించి నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు ఏదైతే తర్వాత వాడికి ఇస్తావో అది సార్థకమవుతుంది మన జీవితంలో. అది సార్థకమవుతుంది. అంటే ఈ లోకము ఎడ్యుకేషన్ మంచిది కాదని కాదు, వీ హ్యావ్ టు గివ్. ఖచ్చితంగా నేర్పాలా. మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఎలా మంచి స్థితిలో ఉండాలి. కానీ దానికంటే ముందు ఏం నేర్పాలా? యూ షుడ్ నో హూ అ గాడ్ ఇస్. అందుకే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, చదువు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వానిని పెంచుడి. దట్స్ ఎ కమాండ్. కాబట్టి నీవు నేను తండ్రిగా చేయాల్సిందంటే ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వానిని పెంచవలసిన అవసరం ఉంది. చదువు. ఈ ఫాదర్స్ డే రోజున దేవుడు ఫాదర్స్తో మాట్లాడుతున్న మాట కదా, నువ్వు పోషిస్తున్నావు కష్టపడి, చాలా మంచిది. నువ్వు శ్రమ పడుతున్నావు, మంచిది. నీ శ్రమకు ప్రతిఫలం రావాలంటే నువ్వు ఏ శ్రమ అయితే పడుతున్నావో, ఏ ఇబ్బంది అయితే పడుతున్నావు, ఏ బాధ అయితే పడుతున్నావు, దానికి ప్రతిఫలం రావాలంటే యూ షుడ్ బి ఎ గాడ్లీ ఫాదర్. నువ్వు ఒక ఏముండాలి? నీ కుటుంబానికి ఒక యాజకునిగా ఉంటే, నీకు నీ పిల్లలకి, నీకు నీ కుటుంబం మధ్యలో కదా ఒక యాజకుని, దేవునికి మధ్యలో ఒక యాజకుని వాళ్ళని ఉంటే దేవుడు నువ్వు చేయనిదంతయు. అందుకే బైబిల్ అంటే యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగో. కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. అందుకే యూ షుడ్ బి అ ప్రీస్ట్ ఇన్ బిట్వీన్. యు ఆర్ ద ఫాదర్. నువ్వు తండ్రివే, కానీ నువ్వు మధ్యలో నిలబడాలి. తీసుకొచ్చి పెట్టేసినావు అన్ని ఇచ్చేసినావు, ఏం కావాలంటే నో ఇట్స్ నాట్ దాట్. గాడ్స్ బీన్ బిట్వీన్ గాడ్ అండ్ చిల్డ్రన్. తండ్రికి పిల్లలకు మాత్రం ఒక బ్రిడ్జ్ వలె, ఒక యాజకుని వలె, ఓ ప్రీస్ట్ వలె నువ్వు ఉండగలిగితే గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యు. దేవుడు కోరుకున్నది అదే. ప్రతి తండ్రి ఎలా ఉండాలంట? ఒక యాజకును. అందుకే నీ పిల్లలకు నువ్వు అభ్యసింప చేయవలేను. అంటే తండ్రులారా మీ పిల్లలు కోపం రేపక ప్రభు యొక్క శిక్షనందు బోధయందు వానిని పెంచుడి. కాబట్టి ఇలాగా దేవుడు మన్నుడి కోరు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ అట్ అ ఫాదర్. ఎ సక్సెస్ఫుల్ ఫాదర్ ఇస్ ద వన్ హూ సీస్ హిస్ చిల్డ్రన్ బ్లెస్డ్. సంపాదించిన పిల్లలు ఉండడం కాదు, మంచి స్థితిలో దేవుని భయభక్తులు కలిగిన స్థితిలో పిల్లలు ఉండడం అనేది చాలా మంచిది. మొన్న రోజు నాకు చిన్న పాస్టర్స్ మీటింగ్ అయింది ఆన్లైన్, అంటే ఫోన్స్లో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్న మాట ఒకటే, ఈరోజు సంపాదించడంలో కొదవలేదు పాస్టర్. పాస్టర్ చెప్తా ఉన్నాను, ఈరోజు సంపాదించే వాళ్ళు దొరకాలంటే కొదవేం లేదు. చాలామంది సంపాదిస్తున్నారు, వాడిని చేతనైన కాడికి బాగానే సంపాదిస్తున్నారు. కానీ దేవుని భయభక్తులు గల వాళ్ళు లేరు. దిస్ ద మనీ ఎవ్రీవేర్. అదే క్రిస్టియన్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని సంగతులు వచ్చినప్పుడు పాస్టర్స్గా వాడు అంటున్న మాట ఏంటంటే, సంపాదన కలిగిన, చదువు కలిగిన యవనస్తులు చాలామంది ఉన్నారు, కానీ దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి. యాజ్ ఎ ఫాదర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టుడే వరల్డ్ ఈస్ లుకింగ్ అట్ ఎ గాడ్లీ పర్సన్. ఓ దైవికమైన కుమారుడు, ఓ దైవికమైన కుమార్తెతో దేవుడు చూస్తున్నారు తప్ప సంపాదించే దేవుడు ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, ఎంత చదివిండు, అది ఇంపార్టెంట్ కాదు ఈరోజు. చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. దేవుడు మనకు చెప్తున్న మాట అదే. ఆర్ అవర్ చిల్డ్రన్ గాడ్లీ? మన పిల్లలు భయభక్తులు గల వారా? ఎప్పుడు అర్థమవుతుంది? వెన్ వీఆర్ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. వారికి మధ్యలో మనం ఎలా ఉండాలంట? ఒక యాజకుని వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యెహోషువ గ్రంథం 24:15 ఈ మాట ఉంటుంది. యెహోషువ గ్రంథం 24:15 జాషువా 24:15 ఒక నిర్ణయం తీసుకుంటాడు. యెహోషువ గ్రంథం 24:15
బాగా కదా, అందుకు కదా యెహోవాను చదవమ్మ ఏం యెహోవాను సేవించుట, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన, బాగా గమనించండి. యెహోషువ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, యెహోవాను సేవించుట అంటే దేవుని వెంబడించుట, దేవుని ఆరాధించుట, దేవుని కదా మాయంపరచుట, లేకుంటే దేవుని పూజించుట మీ దృష్టికి మంచిది కాదని మీరు అనుకుంటే మీరు ఎవరిని సేవించదురో, అంటే మీరు ఎవరిని ఆరాధిస్తారో, లేకుంటే మీరు ఎవరిని గొప్పగా చేస్తారో, ఎవరిని మీరు ముందుకు పెట్టుకొని నడుస్తారో మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ దేవతలను ఉంది, కానీ దానికి అర్థమైందంటే ప్రతి దేవతకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆ దేశంలో. సంతానానికి ఓ దేవత, లేకుంటే అలా దానికంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావా, లేకుంటే అన్ని సర్వం కలిగిన ఎల్ షదాయ్ ఎల్హోయిం అనే దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావా? నువ్వు తెలుసుకోవాలా. యెహోవాను సేవించడం మీ దృష్టి కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించదునో చదవమా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అందరినీ మీ పితరులను సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును దిస్ ఇస్ డిసిషన్ ఎ ఫాదర్ హావ్ టు టేక్. ప్రతి తండ్రి, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నువ్వు ఎటు వెళ్ళినా ఏది నీకు ప్రాముఖ్యం అనుకున్న సంబంధం లేదు. కానీ మనమందరం ఒక దేశంగా ఉన్నాం, మనమందరం ఒక కుటుంబంగా ఉన్నాం, మనమంతా ఒక జాతిగా ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నాం. మొదటి సంగతి ఉండొచ్చు, కానీ ఎక్కడ డిఫరెన్షియేషన్, ఎక్కడ వ్యత్యాసం వస్తుందంటే నువ్వు ఎవరిని సేవిస్తావు నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను. దట్స్ వాట్ ఇట్. సి ప్రయారిటీ మాకేమన్నా ఉంది మా జీవితంలో, ప్రాధాన్యత మా జీవితంలో ఏమన్నా ఉందంటే దేవుడే. ఎవ్రీ ఫాదర్ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. మా ఇంట్లో ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ గాడ్స్ డిసిషన్. నేనును నా ఇంటి వారుని యెహోవాను సేవించు. కాబట్టి గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ గాడ్లీ ఫాదర్స్. దైవికమైన భయభక్తులు గల తండ్రుల కొరకు దేవుడు ఈ లోకంలో చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? చరిత్ర మనం చూసినట్టయితే, లుక్ బ్యాక్ మనం చూసినట్టయితే ఒక తరము మొదలైందంట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఒక మాట ఉంటుంది, చూద్దామా. జడ్జెస్ 2:10, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరము తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఏం పుట్టిందంట? ఒక జనరేషన్ మొదలైంది ఇశ్రాయేల్లో. ఇశ్రాయేల్కు దేనికి ప్రాముఖ్యత, దేనికి ప్రాధాన్యత? దేవుని ఏర్పరచుకునే జనం. ఈరోజు మనం చూస్తున్నాం లోకమంతా ఇజ్రాయెల్. ఈరోజు కూడా ఇజ్రాయెల్ చూస్తూ ఉంది. వాళ్ళకున్న టెక్నాలజీ బట్టి ఆ చిన్న దేశం లోకానికి వాళ్ళ చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన సంగతులు జరిగినా ధైర్యంగా నిలబడడానికి ఆ దేశం కారణమేంది? దేవుని చేత ఏర్పరచుకునే దేశం. దేవుడు వాడుతూ ఉన్నాడన్న కాబట్టి ప్రతి దేశాన్ని అది ఎదుర్కోగలుగుతుంది. ప్రతి దేశం కంటే కదా అత్యున్న స్థితిలో ఉన్న దేశం అది. సో దిస్ ఇస్ వాట్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్ అబౌట్. నువ్వు ఇజ్రాయెల్ అంటే బాగా గుర్తుపెట్టుకో, దేవుని చేత ఏర్పరచబడ్డా అని గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ చోజన్ బై గాడ్ అని. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే చదవమా. ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడి వారు తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసే కార్యం నేను ఎరుగని తరం ఒకటి పుట్టెను. ఒక జనరేషన్ వచ్చింది. దేవుడు అంటే తెలివని. సో ఇమాజిన్ చేయండి, దేవుడు ఏర్పరచుకున్న జనములో ఏ జనం తయారైందంట? దేవుడు అంటే ఎవరో తెలివని తరమైంది. నువ్వు గమనించు, నువ్వు ఈ లోకంలో పడి, ఈ లోకంలో కదా సిస్టంలో పడి నువ్వు పరిగెత్తుకుంటూ పోతే నీ పిల్లలు ఎలా అవుతారంట? దేవుని తరము తెలివని ఒక తరాన్ని నువ్వు లేవనెత్తావు. యుల్ రైజ్ అప్. నువ్వు భయభక్తులు గల వారు ఉండొచ్చు, నీ భయభక్తులు గల వారు ఉండొచ్చు, మీరు సంఘంలో ప్రాముఖ్యత ప్రాధాన్యత గల వారు ఉండొచ్చు, కానీ నీ పిల్లలు దేవుని తెలివని వారైతే, నువ్వు దేవుని దయను పొందుకున్నావు, నీ భర్త దేవుని దయ పొందుకుండు, వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు పొందుకుండు, ఆయన కృప చేత మీరు దీవించబడ్డారు, ఇప్పటి వరకు బాగుంది. కానీ నీ పిల్లలు, అండ్ వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? ఇస్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్.
దేవుని తెలియని తరం ఒకటి మొదలాను. చదవమా. ఆ తరుము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. కింది చదవమా. ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కారము చేసి యెహోవాకు కోపము పుట్టించిరి. యెహోవాకు కోపం పుట్టించిరి. చదవమా. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తోరోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద. ఈ కోపం రావడానికి కారణం ఎవరు? ఈ కోపం పిల్లల మీద రావడానికి కారణం ఎవరు? తండ్రులే, అక్కడ ఉన్న తల్లులే. వీళ్ళు బాగానే ఉన్నారు. బైబిల్ అంతకుముందు వర్స్ ఏముంది? ఆ తరం వారు చనిపోయి వాళ్ళ పితరులు ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. అంటే దేవుని తేరిన తరం. అంటే దే సాటిస్ఫైడ్, గాడ్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ దెమ్. దేవుడు వానితో సంతృప్తి ఉన్నాడు కాబట్టి పితరులతో వాళ్ళకి ఏం చేసినట్ట? పాలు ఇచ్చినాడు. దే స్లెప్ట్ ఇన్ ద లార్డ్. దేవునిలో వాళ్ళు ఏమైనంట? విశ్రాంతి. కానీ ఈ తరము ఇలాంటి తరం. సి, దిస్ ఇస్ వాట్ ఎవ్రీ పర్సన్. మేమైతే పోతున్నాం చర్చకు, మా పిల్లలు నో, యూ హ్యావ్ చిల్డ్రన్ హ్యావ్ టు కమ్. లేవుడు ఇలాంటి తరం నువ్వు లేవనెత్తావంటే రేపు దేవుని కోపాగ్నికి గురయ్యే పిల్లలు నువ్వు పెంచుతావు. వాడు క్వాలిఫైడ్ ఉండొచ్చు, వాడు బాగా సంపాదించవచ్చు, కానీ దేవుని కోపాగ్ని వానిపై ఉంటే వాడు చేయనిది ఏది కూడా సఫలం కాదు. అందుకే యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ. నువ్వు భయభక్తులు అయితే నీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. నీ పిల్లలు దీవించబడతారు, వర్ధిల్తారు కదా. దే విల్ బి ఎక్స్పాండెడ్ ఇన్ ఎవ్రీ వే. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే యెహోషువలే నేనును నా ఇంటి వారును యెహోవాను టు మేక్ ఎ ఫర్మ్ డిసిషన్. ఒక బలమైన నిర్ణయం నీ కుటుంబం పట్ల కలిగి ఉండాలి. ప్రతి పురుషుడు తీసుకోవాల్సింది స్త్రీ కాదు. రెండోది కదా, మనం చూసినట్టయితే ఆ తరం లాంటి తరం ఉండకూడదని దేవుడు మీ పిల్లల్లో కోరుకుంటున్నాడు. నువ్వు ఎలా అయితే కదా దేవుని భయభక్తులు కలిగి కృప పొందుకొని దీవించబడ్డావో అలాంటి కృప కంటే అధికమైన కృప నీ పిల్లలు పొందుకొని దీవించబడాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశ. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండాలి. ఎందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, లెట్స్ రీడ్ అవర్ బైబిల్స్. జోబ్ 1:5. వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని. ఓ తండ్రి చేస్తున్న పని చూడండి. యోబు అనే కదా తండ్రి తన పిల్లలకు విందు దినాలు ఉన్నాయి కొన్ని. ఆ విందు దినాలు వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమనలేడు. కానీ ఆయన ఏం చేస్తున్నంటే విందు దినాలు పూర్తయిన తర్వాత తండ్రిగా ఆయన ఏం చేస్తున్నట్ట? తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని. తమ హృదయంలో దేవుని దూషించిరేమో ఆయనకు తెలియదు, ఆయన చూడలేడు. బాగా గమనించండి. ఎంత కదా దైవభక్తి గల కదా తండ్రి అంటే యోబు. ఆయన పిల్లలు పాపం చేసి చూడలేదు. వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళకు విందు దినాలనే అక్కడ పోయారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడుకున్న దినాలు అవి. అక్కడేమన్నా తప్పైందేమో, పాపమైందేమో, దేవునికి విరుద్ధ కార్యం చేసిర్రేమో వీళ్ళని. ఈయన ఏం చేస్తున్నట్ట? చదవమా. వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి వాళ్ళని పిలిచినంట. మీరు ఇక్కడ పోయొచ్చినారు కాబట్టి మీరు ఏదన్నా చేసి ఉంటే హల్లెలూయా. సో దిస్ ఇస్ వాట్. అందుకే అంటున్నాను, ఓ తండ్రి ఎలా ఉండాలంటే షుడ్ బి ఎ ప్రీస్ట్ టు హిస్ ఫ్యామిలీ. ఓ కుటుంబానికి ఎలా ఉండాలి? యాజకుని వలె వాళ్ళని పిలువనంపించి వాళ్ళు ఏం చేసిండంట? వారిని పవిత్రపరిచి దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబెట్టి, యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ థింగ్స్. నువ్వు ఏమని చేసి ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. దిస్ ఇస్ వాట్ అ ఫాదర్ ఇస్ డూయింగ్. తండ్రి చేసిన పని. నువ్వు తప్పు చేసి ఉంటే నువ్వు దేవుని ముందు నిలబడ్డావు కాబట్టి నువ్వు ఈరోజు ఒప్పుకో. సో దిస్ ఇస్ వాట్ ఎ పర్సన్ షుడ్ డూ. ఓ తండ్రి చేస్తున్న పని ఏంటంటే తన కుమారుల పట్ల కుమార్తెల పట్ల ఉన్న ఆ భారం ఎంత ఉందంటే, యోబు చాలా ధనవంతుడమ్మా. బైబిల్ చెప్తే యోబు చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడు కూడా ఆ ధనాన్ని బట్టి అతిశయించలే. లే ఇవన్నీ ఉన్నా నా పిల్లలు దేవునికి ఏమైనా విరుద్ధమైన కార్యాలు చేసిన వాళ్ళని పిలువనంపించి ఏం చేసినట్ట?
వారిని వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని వాని ఒక్కొక్క నిమిత్తము దహన బలి నర్పించి వచ్చెను. బాగా గమనించండి, ఈ దహన బలి నర్పించి యోబు నిత్యం ఇలాగో. ఇది వన్ టైం కాదు. హల్లెలూయా, గడిగించి బలి వందనాలు చేస్తాం సార్. వండర్ఫుల్ ఫాదర్, ఎంత అద్భుతమైన తండ్రి. ఒక్కరోజు చేసి ఊడ్చిపోలే, ప్రతిసారి హీ వాస్ కన్సర్న్ అబౌట్ హిస్ చిల్డ్రన్. ఆయన పిల్లల పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నట్టే హీ వాస్ ప్రేయింగ్ ఫాదర్. ఒక ఆయన అయితే డిసిషన్ తీసుకున్న కదా, నిర్ణయం తీసుకున్న తండ్రి యెహోషువ అయితే ప్రార్థించే తండ్రి యోబు. ప్రేయింగ్ ఫాదర్. ప్రార్థించే తల్లులు మనకు బైబిల్లో కనబడతారు, ఇక్కడ తండ్రి కనబడుతున్నారు. ప్రార్థించే తండ్రి, యు హార్ట్ ఫర్ హిస్ చిల్డ్రన్. ఒక్కొక్కరి నిమిత్తం ఇలా ప్రతిసారి ఎవ్రీ టైమ్ హీ డిడ్ దట్. ఓ తండ్రి అలా ఉండాలని దేవుడు కోరు. నువ్వు బయటికి పోయి మన పిల్లలు కాలేజ్ పోయి అటు పోయి ఇటు పోయి ఏం చేస్తున్నారు మన దగ్గర, కీప్ ఆన్ ప్రేయింగ్ అండ్ కీప్ ఆస్కింగ్ యువర్ చిల్డ్రన్ ఇఫ్ దే హావ్ డన్ సంథింగ్ టు కమ్ బిఫోర్ గాడ్ అండ్ కన్ఫెస్ ఇట్ అండ్ లీవ్ ఇట్. అది ఒప్పుకొని విడిచిపెట్టమని మనమే కదా మన పిల్లలకి చెప్పాలి. వీ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ప్రతి తండ్రి చేయవలసిందే. ఏ ప్రేయింగ్ ఫాదర్. వాళ్ళు బట్టి బలి అర్పించింది. చర్చ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ ఎ గాడ్లీ ఫాదర్స్. ఒక మంచి తరం లేవాలంటే ఏం కావాలా? దైవం భయభక్తులు గల తల్లిదండ్రులు ఉండడం అనేది ప్రాముఖ్యత. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి తండ్రికి ఉన్న బాధ్యతను దేవుడు గుర్తు చేస్తూ ఉండే మనకు. ఒక క్రైస్తవ తండ్రి ఈ లోకంలో ఎలా ఉండాలి? భయంకరమైన లోకంలో బతున్నాం. నేను చెప్పినా కదా పోయిన వారం, ట్రెండ్ అని, ఈ కదా ఈ లోకం యొక్క పోకడని అనేకమైన సంగతులు మన ముందున్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ఓవర్. ఇవన్నీ విషయంలో మనం ఒక్కటి మర్చిపోవద్దు, వి ఆర్ క్రిస్టియన్స్. మన క్రైస్తవులము, దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలా. మన పిల్లలకి అది అభ్యసింపా, ఇది ప్రయారిటీ. సమయం తీసుకొని పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. దేవుని గురించి మాట్లాడాల్సిన సంగతి అవసరం ఉంది. ఎందుకంటే ఈ లోకం భయంకరమైంది. లోకంలో అనేకమైన ప్రభావాలు మన పిల్లలు వెళ్తూ ఉన్నారు. మన కుటుంబం అనేకమైన ప్రభావాలు గుండా మన కుటుంబం వెళ్తూ ఉంటుంది. నువ్వు ఆపలేవు దాన్ని, యూ కెనాట్ స్టాప్ ఇట్, బట్ యూ కెన్ డూ వన్ థింగ్, దట్ యూ కెన్ స్పీక్ టు గాడ్. పిల్లలకు దేవుడికి మధ్యలో ఉండి ఒక యాజకుని వలె, యాజ్ అ ప్రీస్ట్, గాడ్ వాంట్స్ టు ఇంటర్సీడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డల బట్టి నువ్వు ప్రార్థన చేసేవారిగా, నీ బిడ్డల బట్టి కదా బలి కదా ఆ యొక్క ఒప్పుకోలు ప్రార్థన చేసేవారు, వారితో ఒప్పించే విధంగా మాట్లాడినట్టుగా గాడ్ వాంట్స్ యూ టు బి అ ప్రీస్ట్. ఒక యాజకుడు చేయాల్సిన పని ప్రతి తండ్రి తన పిల్లల పట్ల చేయాలి. చాలామంది అంటారు వాళ్ళ ఇంట్లో ఏమైంది, వీళ్ళ ఇంట్లో ఏమైంది, ఆ పిల్లలు ఏం చేసి, ఆ పిల్లల గురించి కాదు, మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాట్ అవర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్. వాడి పిల్లలు ఎటన్నా పోని, వీడి పిల్లలు ఎటన్నా పోని, వాడి పిల్లల గురించి మనం డిస్కషన్ అవసరం లేదు మన ఇంట్లో. వి మే నాట్ సీ వాట్ అవర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్. మన పిల్లలు ఏం చేస్తున్నారు అది మనం చూస్తలేం. వేరే పిల్లల గురించి మాట్లాడడం కాదు. క్రైస్తవ తండ్రులు వేరే పిల్లల గురించి మాట్లాడకూడదు. వి షుడ్ నాట్ టాక్ అబౌట్ అదర్ చిల్డ్రన్ అండ్ అదర్ ఫ్యామిలీస్. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ప్రీస్ట్లీ వర్క్ టు డూ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబంలో ఒక యాజకత్వం చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఉంటే టాక్ అండ్ స్పీక్ అబౌట్ గాడ్. దేవుని గురించి మాట్లాడాల్సింది, దేవుని గురించి వాళ్ళకి చెప్పాల్సింది, వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సింది, దేవుని ముందర వాళ్ళని ఒప్పింపజేయాల్సింది బాధ్యత ప్రతి తండ్రిది. ఎవ్రీ ఫాదర్ హ్యావ్ టు టేక్ ఇట్. తప్పుగానే తీసి మనం బయటపడేయడం, ఒప్పుగానే శభాష్ అనడం, ఫెయిల్ అయిపోతేనే తరమడం, పాస్ అయితేనే నిలబెట్టడం. నో, యూ కెనాట్ డూ దాట్. బి అ ప్రీస్ట్ ఇన్ బిట్వీన్. దేవుడు అంటుండు కదా, తప్పైనా ఒప్పైనా నీ పిల్లలే కాబట్టి దేవుడు అంటుండు, నేను నీకు తండ్రిని అంటే నువ్వు కుమారుడవే. నువ్వు తప్పిపోయినా కుమారుడవే, నువ్వు దొంగతనం చేసినా కుమారుడవే, నువ్వు కదా పడిపోయినా కుమారుడవే, నువ్వు కదా వ్యభిచారం చేసినా నా కుమారుడు. యు ఆర్ ద సన్. నో వన్ కెన్ టేక్ ఇట్. తండ్రి ఎట్టి ప్రేమను మన పట్ల కనపరచు చూడి ఆయన మనల్ని పిల్లలగుటకు అధికారం ఇచ్చారు. హల్లెలూయా. యూ కెనాట్ డిజోన్ యువర్ చిల్డ్రన్ బికాస్ దే ఆర్ నాట్ రైట్. నీ పిల్లలు బాగలేరని పడేయడం కాదు. నో, యూ కెనాట్ డూ ఇట్. సంఘంలో ఎవరో బాగలేరని వీ కెనాట్ డూ ఇట్. నో, దట్స్ నాట్ ద వే టు డూ. దిస్ వాట్ గాడ్ సేస్. హోల్డ్ ఆన్, బీ ఎ ప్రీస్ట్. నువ్వు యాజకుడు అన్న సంగతి గుర్తుపెట్టుకో. యు ఆర్ అ ప్రీస్ట్. హోల్డ్ ఆన్ టు యువర్ చిల్డ్రన్ టిల్ లాస్ట్. ఆఖరి వరకు నీ పిల్లలు అంటూ పెట్టుకోను. ఆఖరి వరకు తండ్రి నిలబడగలిగితే పిల్లలు కాలేదు అన్న సంగతి ఏముండదు. హల్లెలూయా. తండ్రి నిలబడగలిగితే మధ్యలో పిల్లలు బాగుపడలేననే పరిస్థితి ఉండదు ఇంట్లో. ఇఫ్ ఎ మ్యాన్ కెన్ స్టాండ్ ఇన్ దాట్ గ్యాప్, that children will rise up in a greater way. నీతిమంతుల పిల్లలు తన తదంత్రము వర్ధిల్లుదురు అని బైబిల్ ఉంది. హల్లెలూయా.
ఇఫ్ యు స్టాండ్ ఇన్ బిట్వీన్, నీ తర్వాత నీ పిల్లలు దీవించబడి ఆశ్రమించబడతారు. సామెతల గ్రంథం ఉంటుంది, నీతిమంతుల పిల్లలు తదనంతరం వర్ధిల్లెదరు అని ఉన్నది. దే విల్ ఫ్లరిష్. ద చిల్డ్రన్ ఆఫ్ రైచియస్ ఫాదర్ విల్ ఫ్లరిష్ ఆఫ్టర్ హిమ్. అప్పుడు నీ నా పిల్లలు ఎలా ఉండాలనుకో, ఒక తండ్రి కావడం ఈజీ, తండ్రిగా ఉండడం అనే కష్టమైన స్థితి. హల్లెలూయా. కెన్న భక్తులనగా తండ్రి కావడం ఈజీ, పిల్లలు పుట్టగానే తండ్రి అయిపోతావు, కానీ తండ్రిగా ఉండడం ఇట్స్ నాట్ దాట్ ఈజీ. యూ హ్యావ్ టు ఫాలో గాడ్. దేవుని వెంబడించవలసిన వారమైనాడు. కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాలి, బీ లైక్ ఏ జాషువా, యోషువ వలె నిర్ణయం తీసుకునే తండ్రిగా, ఒక దైవికమైన నిర్ణయాలు తీసుకునే తండ్రిగా ఉండాలి. ప్రేయర్ఫుల్ డిసిషన్స్ ఓ తండ్రి తీసుకుంటట్టు ఉండాలి. రెండోది కదా, యోబు వలె ప్రార్థించే తండ్రిగా, మధ్యలో యాచకత్వం చేసే తండ్రిగా ఉండాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. మూడోది హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, మూడో తండ్రిని చూద్దాం. లెట్స్ సీ థర్డ్ ఫాదర్. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ప్రపంచములో దేవుని వాక్యము వలన చదువుమా. విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతి గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే. ఎలా ఉండట నోవా? భయభక్తులు గలవాడై ఉన్నాడు దేవుని పట్ల. నోవా వాజ్ అ గ్రేట్ ఫాదర్. దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి he prepared a boat for salvation of his family. నీవు క్రీస్తు అనే ఓడను నీ కుటుంబంలో కలిగి ఉంటే నీ కుటుంబం యావత్తు రక్షింపబడుతుంది. హల్లెలూయా. ఎక్కడికి చెప్పాలి మందాంచి. నువ్వు క్రీస్తును కలిగి లేకపోతే రక్షణ అనేది ఓడ నీ ఇంట్లో ఉండదు. సాల్వేషన్ అనే ఓడ నీ ఇంట్లో ఉండదు. నీ కుటుంబంలో రక్షణ కనబడదమ్మా. ప్రళయం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు నీ కుటుంబము కొట్టుకుపోతుంది. భయభక్తులని ఎప్పుడు తెలుస్తుంది? నీ కుటుంబానికి ఏం కట్టినావు, ఎన్ని బిల్డింగ్లు కట్టినావు, ఎంత సంపాదించినావు పక్కకు పెడితే అసలు నీ కుటుంబానికి రక్షణ ఉన్నదా? డూ యువర్ ఫ్యామిలీ హ్యావ్ ఎ గాడ్స్ ప్రొటెక్షన్, సాల్వేషన్? రక్షణ అనేది ఉన్నదా నీ కుటుంబానికి? లేకుంటే గాలికి చెదరగొట్టి పొట్టు వలె అవుతుందా? ఒక్కసారిగా ఆలోచించాలి. వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. నోవా ఏం చేసినంట? భయభక్తులు గలవాడై ఇదివరకు చూడని సంగతుల గురించి ఏం చేసినట్టమ్మా? దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసే విశ్వాసం బట్టి కలుగు నీతిని వారసుడు ఆయన. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. కాబట్టి రక్షించే తండ్రి, తన కుటుంబాన్ని రక్షించే తండ్రి. ఈ లోక సంబంధమైన వాటి నుండి మాత్రమే కాదు, కానీ పరలోక సంబంధమైన వాటి రక్షణ కూడా మన కుటుంబానికి అవసరం. ఈ లోక సంబంధమైన రక్షణ కుటుంబాలకు ఇచ్చేవాళ్ళు చాలా మంది కదా. దెర్ ఆర్ సో మెనీ ఫాదర్స్ సో కదా జెలస్ అబౌట్ ద చిల్డ్రన్. వాళ్ళ పిల్లలు కొంచెం ఏదైతే కూడా పోరాడే తండ్రులు ఉన్నారు. ఏది కూడా వాళ్ళ పిల్లలు చిన్న మాట అన్నియరు ఎవరు. లేకుంటే చిన్నగా ఏదైనా కానియరు వాళ్ళ పిల్లలకు. ఉరికి కదా పరిగెత్తుకొని కొట్లాడే ఫాదర్స్ ఉన్నారు. మంచిదే. అదే పిల్లల రక్షణ కొరకు ఎంతవరకు మనం సిద్ధం కలిగినాం? నోహా వలె భయభక్తులు కలిగి ఒక రక్షణ అనే ఓడ మనం కుటుంబానికి సిద్ధపరిచిన వాడు కదా తండ్రిగా ఉండాలని దేవుడు కోరుకోవచ్చు. ఈరోజు పిల్లలకు అన్ని ఇచ్చే తండ్రులు కొద్దివేం లేరు. 95% ఆఫ్ ది ఫాదర్స్ గివ్ ఎవ్రీథింగ్ టు ద చిల్డ్రన్. ఈరోజు కొంతమంది ఇవ్వని వాళ్ళు ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. సమస్తం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ ఓన్లీ ఫ్యూ పర్సెంట్ హూ కెన్ గివ్ గాడ్. దేవుని భయభక్తులు ఇచ్చేవారు కొద్ది శాతం మాత్రమే. సర్వం ఇచ్చి నువ్వు దేవుని భయభక్తులు నేర్పకపోతే దట్స్ వేస్ట్ ఆఫ్ వాట్ యుర్ గివింగ్. నువ్వు ఇచ్చేదానికి రక్షణ లేదు, కాపుదల లేదు. కాబట్టి దేవుడు అంటారు కదా, మోషే వలె నోవా వలె ఒక రక్షణ ఓడ కలిగి ఉన్న తండ్రిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది మార్క్స్ వార్త 9వ అధ్యాయం 17-18 వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 17-18 వచనం. జనసమూహములో ఒకడు బోధకుడా
బోధకుడా, మూగ దెయ్యములు పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టెనో అక్కడ వానిని పడద్రోయును. ఎక్కడ వాణిని పట్టెనో అక్కడ వాణిని పడద్రోయను. చదవమా. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకొని ముర్చులును. కాబట్టి ఇక్కడ చూసాం, ఒక వ్యక్తిని చూస్తాం, తండ్రి పేరు ఇవ్వబడలేదు. ఆ తండ్రి తన కుమారుని పట్ల ఉన్న తాపత్రయం, ప్రతిసారి ఆ కుమారుడు నేలనబడినప్పుడు, ఇక్కడ దురాత్మ చేత పట్టబడి వాడు నేలబడతాడు. నో మ్యాటర్ యువర్ సన్స్ అండ్ డాటర్స్ ఫాల్ డౌన్, అప్పుడు ఏం చేస్తాడు తండ్రి? నీ కుమారుడు పడిపోయారు, నీ కుమారుడు తప్పులో పడిపోయారు, నీ కుమారులు కదా ఎడ్యుకేషన్లో పడిపోయారు, నీ కుమార్తె లైఫ్లో పడిపోయారు. వాట్ ఎ ఫాదర్ షుడ్ డూ? ఓ తండ్రి బాధ్యత అని ఏమంటారంటే, అది పడిపోతుంది కాబట్టి ఏమంటారు, దీనికి జవాబు నా దగ్గర లేదు. వాళ్ళు పడిపోయిండు, కానీ లేపే స్తోమత నాకు లేదు, లేపే బలము నాకు లేదు, సరిచేసే స్తోమత లేదు, సరిచేసే కదా అది ఇది నా దగ్గర లేదు. కాబట్టి నేను జస్ట్ కెన్ డూ ఓన్లీ వన్ థింగ్. నేను ఏం చేస్తా? ఐ జస్ట్ టేక్ మై చిల్డ్రన్ టు జీసస్. యేసు ప్రభువు వారి దగ్గర తీసుకుని వెళ్తా. ఐ నో మై చిల్డ్రన్ ఆర్ ఫాలన్. నా పిల్లలు పడిపోయారు తెలుసు, కానీ నా పిల్లలు లేపే బాధ్యత నాది. గట్టిగా చెప్పులు వందనాలు చేద్దాం. హల్లెలూయా. ఓ తండ్రి చేసిన ప్రయాస, ఐ విల్ టేక్ హిమ్. వాడు మూర్ఛిల్తుండొచ్చు, వాడు నోట్లకెళ్ళి నురుగు గార్చుకుంటుండొచ్చు, వాడు భయంకరమైన స్థితిలో పడిపోయింది, కానీ నేను తండ్రిగా ఐ విల్ నాట్ లీవ్ హిమ్ టు డై హియర్. ఈడ చనిపోవటకు, వాడి జీవితం వ్యర్థం కావడానికి, ఈడ నాశనం కావడానికి, ఈడ పాడవడానికి, ఇట్లా పూర్తిగా నాశనం కావడానికి, నో ఐ జస్ట్ పిక్ హిమ్ అప్ నౌ. నేను మళ్ళీ వాడిని తీసుకొని వెళ్తాను. ఎడికి తీసుకువెళ్తా? ఆ అంకుల్ దగ్గరికి, ఈ అంకుల్ దగ్గరికి, అసోసియేషన్. నో ఐ ఓన్లీ నో వన్ థింగ్. ఒక్క సంగతి తెలుసు, నా దేవుడు కదా చనిపోయిన వాడిని సైతం లేవనెత్తేవాడు. హల్లెలూయా. ఐ విల్ టేక్ హిమ్ టు జీసస్. ఆ తండ్రి అంటాడు, ఐ జస్ట్ బాట్ హిమ్ హియర్. బాబా నీ వద్దకు తీసుకొచ్చినాను. ఐ నో యూ హ్యావ్ అన్ ఆన్సర్. లోకంలో ఆన్సర్ లేదు, డాక్టర్స్ దగ్గర ఆన్సర్ లేదు, కెమిస్ట్ దగ్గర ఆన్సర్ లేదు, ఫిజియోస్ దగ్గర ఆన్సర్ లేదు ప్రభా, ఆ కౌన్సిలర్స్ దగ్గర ఆన్సర్ లేదు ప్రభా, ఏం జరుగుతుందో తెలియదు మన జీవితం. బట్ ఐ నో వన్ థింగ్ గాడ్, యూ హ్యావ్ అన్ ఆన్సర్ ప్రభా, నీకు జవాబు ఉన్నది. ఐ బ్రింగ్ ఇట్ టు యూ. చాలా మంది తండ్రులు ప్రతి దగ్గర తిరుగుతున్నారు దేవుని దగ్గర తప్ప. పీపుల్ ఆర్ రన్నింగ్, ఎందుకంటే వాడికి డబ్బు ఉన్నది కాబట్టి వాడు ఏడబడతా తిరుగుతా ఉన్నాడు. పీపుల్ ఆర్ మనీ అండ్ దే ఆర్ రన్నింగ్ ఎవ్రీవేర్. అని ఒకటి పని చేసింది, ఇఫ్ మై సన్ హెస్ ఫాలన్ డౌన్, నా కొడుకు కింద పడి అంటే లేపగలవాడు నా దేవుడే. హల్లెలూయా. నా కుమార్తె కదా బతుకు పాడైందంటే లేపగలవాడు నా దేవుడే. హల్లెలూయా. సరిచేవాడు నా దేవుడే, లేవనెత్తువాడు దేవుడే, హెచ్చించువాడు ఆయననే, ఆశీర్వదించువాడు ఆయననే, సింహాసనం ఎక్కించువాడు ఆయననే, దీవించువాడు ఆయననే, వర్ధల చేయవాడు ఆయననే. తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న నా తండ్రి, నా కుమారుని చేర్చుకుని. గట్టిగా చెప్పాలి, వందనాలు చేద్దాం. హల్లెలూయా. అందుకే we need to know what your God is. నీ దేవుడు తండ్రి. అందుకే యేసు ప్రభువు పరిచయం చేస్తున్నాం, పరలోకమందున్న మా తండ్రి అని. దేవుడు కానీ నీకు అవసరం వచ్చినప్పుడు తండ్రి దగ్గర వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళొట్టు. హల్లెలూయా. దాని అర్థం అది. ఆయన దేవుడే, పరిశుద్ధుడే, సర్వోన్నతుడే, సర్వాధికారమైన దేవుడే, సమీపింపరాని తేజస్సులో నివసించి అమరుండైన దేవుడే. ఆయన సమీపించడానికి ఎవరికి సాధ్యం కాదు, కానీ నీ అవసరతలో ఆయన సమీపించవచ్చు. గట్టిగా చెప్పాలి, వందనాలు చేద్దాం. ఓ తండ్రి వల్ల యూ కెన్ గో నో మ్యాటర్ వాట్ ఎవర్ స్టేట్ యు ఆర్. నీ పిల్లల్ని ఇంటికి రావడానికి కాలింగ్ బెల్ కొట్టాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నీ పిల్లల్ని ఇంట్లోకి రానికి డోర్ కొట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఎవరున్నారో అడగాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నాయి తీసుకోవడానికి వాడికి పూర్తి స్వేచ్ఛ ఉంది. తండ్రి దగ్గర తీసుకోవడానికి నీకు ప్రతి స్వేచ్ఛ ఉంది. అందుకే యేసు ప్రభు పరిచయం చేశారు, పరలోకమందున మా తండ్రి. యు హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ అన్ఆన్సర్డ్ థింగ్స్ ఆన్ ది వరల్డ్. లోకంలో జవాబు లేని వాటికి అన్నిటికీ తండ్రి దగ్గర జవాబు ఉందమ్మా. గట్టిగా చెప్పాలి, వందనాలు చేస్తాం. దట్స్ వై ఫాదర్ షుడ్ బి ఎ గాడ్లీ ఫాదర్. ఒక తండ్రి భయభక్తులు గల తండ్రిగా ఉండాలి. హీ హాస్ అన్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఆన్ ది ఎర్త్. హీ ఈస్ ఎ గాడ్లీ ఫాదర్. దేవుడు కోరుకుంటున్నదే ఆ కుమారుని తీసుకుపోతే యేసు ప్రభువుని బాగు చేసినట్టుగా మనం చూస్తాం. ఎవ్రీథింగ్ దట్ యు టేక్ ఇట్ యువర్ ఫాదర్, హీ హాజ్ అన్ ఆన్సర్. ఈ తండ్రి దగ్గర తీసుకున్న ప్రతి సమస్యకి ఆయన దగ్గర జవాబు ఉన్నది, ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్. అలాగే నాలుగోది ఆఖరిది, 1 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం.
ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడు నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని నీ యొద్దకు పంపి ఉన్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. పౌలు రాస్తా ఉన్నాడు కొరింథీ సంధి. క్రీస్తునందుకు ఉపదేశకులు అనేక మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. చదవమా. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మును నేను బతిమలాడు. ఒక పాస్టర్ సంఘానికి చెప్తున్న మాట. పాస్టర్ స్పిరిచువల్ ఫాదర్. పాస్టర్ ఏమైనాడో సంఘానికి ఆధ్యాత్మిక తండ్రిగా ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. స్పిరిచువల్ ఫాదర్ అని ఏమంటుందంటే, మీకు ఉపదేశకులు అనేకులు, మీకు చెప్పే మంచి మాటలు చెప్పే వాళ్ళు అనేకులు ఉండొచ్చు, కానీ అని ఏమంటారంట, దేవుని వాక్యం చేత కొంతమంది మీకు ఏమైనారంట తండ్రులు. దే ఆర్ స్పిరిచువల్ ఫాదర్స్. దే బి మెనీ స్పిరిచువల్ మెంటర్స్. అనేకమైన వాళ్ళు దేవుని వాక్యాలు చెప్పే వాళ్ళు అనేకులు ఉండొచ్చు. లోక సంబంధమైన మంచి అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. బట్ బైబిల్ సేస్ దిస్. పౌలు రాస్తా ఉన్నాడు, కొరింథీకి చెప్తా ఉన్నాడు, క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్ముని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారిని ఉండవాలని మిమ్మల్ని నేను బతిమాలు కొనుచున్నాను. బాగా గమనించాలి. దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. ఓ సంఘంలో కాపరి ఏమైందంట, తండ్రి అయినాడు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి సత్యం ఏంటంటే, చాలామంది దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కెన్ ఇన్స్ట్రక్ట్ యూ. నీకు బోధించి వాళ్ళు సరిగా మాటలు చెప్పే వాళ్ళు చాలా ఉంది. మచ్ దెర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ కదా ఇన్స్ట్రక్ట్ యూ, బట్ దెర్ ఓన్లీ వన్ హూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ యూ. అని అర్థమైందంటే, నీకు మంచి మాటలు చెప్పేవారు చాలా ఉండొచ్చు, కానీ నీ జీవితంలో పెట్టుబడిగా దేవుని వాక్యాన్ని పెట్టి నీ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేసి నువ్వు బాగుపడాలని కోరుకొని నీ కుటుంబం కొరకు అల్లవల్ల ప్రార్థించేవాడు యువర్ పాస్టర్ మాత్రమే. హల్లెలూయా. దిస్ వాట్ గాడ్ సేస్. చాలా మంది ఉంటారు, ఆ పాస్టర్ కాదు, ఈ పాస్టర్ కాదు, ఇంకో పాస్టర్, నో ప్రాబ్లం. బట్ హీ కెనాట్ బి యువర్ ఫాదర్ బికాస్ హీ క్యాన్ట్ ఇన్వెస్ట్ యూ. హీ కెన్ ఇన్స్ట్రక్ట్ యూ, బట్ హీ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ యూ. నీలో వాడు ఏ పెట్టుబడి పెట్టాడు. దినం రాత్రి నీ గురించి ప్రార్థన చేయలేడు. నువ్వు చెప్పినా చెప్పక నీ కుటుంబం గురించి తన ఆలోచనలో ఏ రోజు నువ్వు ఉండవు. బికాస్ హీ కెన్ ఇన్స్ట్రక్ట్ ఓన్లీ, బట్ హీ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ యూ. హల్లెలూయా. దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఇన్స్ట్రక్టర్ అండ్ ఇన్వెస్టర్. ఎవరు తన పిల్లలంతా కదా పెట్టుబడి పెడతారు. మన చిరంజీవి అంటాడు కదా, మా కొడుకు తన క్లాస్లో ఫస్ట్ వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే తన ఎందు ఏం చేసిందంటే హీ ఇన్వెస్టెడ్. అక్కడ ఆ కాలేజ్ చేయడానికి డబ్బులు కట్టింది ఆయన. అంతకుముందు వేరే ర్యాంక్ వచ్చింది అన్న, కానీ ఇప్పుడు ర్యాంక్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే దాని సంతోషం ఏంటంటే కదా, వాడు ఫస్ట్ చదవనికి పోయినప్పుడు వాడి పరిస్థితి అంతే, వాని గేజ్ అంతే ఉన్నది, వాని సామర్థ్యం అంతే ఉన్నది. కానీ అయినా తండ్రిగా ఒక పెట్టుబడి ఏంటంటే నా కుమారుడు ఇడికి రావచ్చు, కమికే చెప్పులు వందనాలు చెల్లిస్తాం. సీయింగ్ సంథింగ్ ఈజ్ నాట్ ఇన్ హిమ్. వాడిలో లేనిది చూసి చెప్పగలవాడు నీ తండ్రి. హల్లెలూయా. దాని కొరకు పెట్టుబడి పెట్టవాడు, దాని కొరకు ప్రయాసపడవాడు, దాని కొరకు ప్రేమించి ప్రార్థించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నవాడే స్పిరిచువల్ ఫాదర్. నాట్ ఎవ్రీవన్ ఇస్ అ స్పిరిచువల్ ఫాదర్. కనిపించే ప్రతి ఒక్కడు పాస్టర్ కనబడవచ్చు, బట్ హూ ఇన్వెస్ట్ ఇన్ యూ, ఇన్ యువర్ ఫ్యామిలీ, and who thinks about you, prays about you, and he says no matter how many times you fall, he said no problem, God is good. దేవుడు మంచివాడు. Achas, that's called a spiritual father. ఓ తండ్రికి ఉన్న వ్యత్యాసం దేవుడు చెప్తా ఉన్నాడు. స్పిరిచువల్ ఫాదర్ ఇస్ డిఫరెంట్. లోక సంబంధమైన తండ్రి ఇలా ఉండాలి దేవుడు చెప్తుండు. ఓ సంఘంకున్న కాపరి నీకు ఏమైందంట, తండ్రి అయినాడు. హూ ఇన్వెస్ట్ ఇన్ యూ, నీ గురించి పట్టించుకొని నీతో నడిచేవాడు. ఇన్ ఆల్ యువర్ థింగ్స్ ఈజ్ అ స్పిరిచువల్ ఫాదర్. ఆఖరిలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అవర్ గాడ్ ఇస్ అ ఫాదర్ అని అంటుడు. ఐఎమ్ ఎ పవర్ఫుల్ వన్. సర్వ సృష్టిని కదా, ఈ సర్వాన్ని సృజించిదని నడిపిస్తున్న వాడిని, ఆకాశంలో పట్టజాలంత వాడిని, ఆకాశంలో సింహాసం, భూమి నా పాదపీఠంగా ఉండువాడిని, అనేక జ్వలప్రభం వాడి స్వరంగా నేను భయంకరుని. బైబిల్ ఆయన గురించి చెప్తాను, ఆయన భయంకరుడు. యు కెనాట్ రీచ్ హిమ్. ఆయన సమీపింపరాని తేజోమయుడైనాడు. హి డ్వెల్స్ ఇన్ ద లైట్ దట్ కెనాట్ బి అప్రోచ్డ్ ఉంటుంది బైబిల్లో.
అంత గొప్ప దేవుడు ఏమంటాడంటే, వెన్ ఇట్ కమ్స్ టు నీ దగ్గరకు వచ్చి, సృష్టికి నేను అలా కనబడుతున్నాను కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నేను ఏమైనానట, తండ్రిని అయినాను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి, వందనాలు చెల్లిస్తాను. ఐ నో యు హూ యు ఆర్. సృష్టి యావత్తుకు నేను ఏదైతున్నానో, సృష్టి యావత్తుకు నేను భయంకరుణ్ణి. సూర్యుడు తను చూడలేడు, చంద్రుడు తను చూడలేడు, నక్షత్రుడు తన ముందర నిలవలేవు, ఉమాకాశము తన పాదం చేత, శబ్దం చేత ఏమైతే కరిగిపోతాయని బైబిల్ చెప్తాను ప్రకటన గ్రంథం. చాప వలె వాటిని చుట్టేస్తా అంటాడు, తొలగించేస్తా అంటాడు. సర్వశక్తి గల దేవుడు నీ దగ్గరకు వస్తారు అంటే, ఐఎమ్ యువర్ ఫాదర్, అబా ఫాదర్ అంటాడు. హల్లెలూయా, ఐఎమ్ యువర్ ఫాదర్. ఆ తండ్రి నుంచి దూరము నువ్వు కావద్దు. మనం తప్పిపోయిన కుమారుల వలె పరిగెత్తొద్దని ఆయన కోరిక. యూఆర్ అవే ఫ్రమ్ గాడ్ టుడే. దేవుని నుంచి దూరంగా ఉన్నట్టయితే, గాడ్ వాంట్స్ ఎవ్రీ ఫాదర్ టు బి లైక్ ఎ సన్ అండ్ కమ్ బ్యాక్ టు హిమ్. హల్లెలూయా. ప్రతి తండ్రితో దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తండ్రి అయినా కానీ కుమారుని వల్ల ఏ రోజు అంటే ఆ రోజు నువ్వు నా వరకు రాగలుగుతావు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యూ కెన్ అప్పుడు దో యువర్ ఫాదర్. నువ్వు తండ్రి వై, నీకు పిల్లలు ఉండొచ్చు, కానీ నీ సహాయం వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది అయినప్పుడు, నీకు కదా సహాయం కోరుకున్నప్పుడు, నీకు కదా ఈ లోకంలో తండ్రి నేనే, ఐఎమ్ యువర్ ఫాదర్, యూ కెన్ కమ్ టు మీ. నువ్వు నా యుద్ధకు రావచ్చు. అందుకే పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడు, నీ రాజ్యము రాని ప్రభా. ఎందుకంటే నీ రాజ్యంలో నా ప్రభా నా పన్ను నడుస్తుంది. గట్టిగా చెప్పలు వందనాలు చెల్లిస్తా. నా మాట నడుస్తుంది ప్రభా. నేను ఏం చెప్తే జరుగుతుంది ప్రభా. నాకు శాంతి సమాధానం ప్రభా, నాకు ఆనందం ప్రభా, నాకు కొదవలేదు ప్రభా, మళ్ళీ టెన్షన్ ఉండదు ప్రభా, మళ్ళీ ఇబ్బంది ఉండదు ప్రభా, మళ్ళీ ప్రభా తండ్రి, నాయనా తండ్రి, నిద్ర రాత్రులు నాకు ఉండే, నీ రాజ్యము వచ్చుగాక. ఎవ్రీ ఫాదర్ హ్యావ్ టు ప్లే యాజ్ ఎ చైల్డ్. ఈరోజు దేవుడు చెప్తున్న తండ్రికి ఓ కుమారుని వలె ప్రార్థించు ప్రభా, నీ రాజ్యం నా ఇంట్లో వచ్చింది కాక అయ్యా. ఎప్పుడైతే నీ రాజ్యం నా ఇంట్లో వస్తుందో, నా కుటుంబంలో ప్రభా బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకో దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, ఇంకో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎట్లా బతకాలా, ఏం చేయాలా, ఏం చేయాలా, ఎట్లయితుంది, ఏమవుతుంది అనే టెన్షన్ అవసరం. నీ రాజ్యము తండ్రి వచ్చును గాక. ఈ రాజ్యంలో బతకలేకపోతున్నాను నాయన, ఈ రాజ్యం భరించలేకపోతున్నాను, ఈ రాజ్యంలో నాయన తండ్రి కొట్టుకులాడుతున్నాను, సహాయపడే వారు ఎవరు లేరంటే దేవుడు అంటాడు కదా, పరలోకమందున మా తండ్రి. ఇది ఏదో ప్రార్థన తర్వాత చెప్పే ప్రార్థన కాదమ్మా, దేవునికి రాస్తున్న ఉత్తరం ఇది. పరలోకమందున నా తండ్రి, నీ రాజ్యము వచ్చి నా కుటుంబంలో రాని నాయన, నా బిడ్డల జీవితంలో రాని నాయన, నా వ్యాపారంలో రాని ప్రభా, నా ఉద్యోగంలో రాని నా ప్రభా, అయ్యా తండ్రి నాయన నేను చేస్తున్న పనిలో నీ రాజ్యం వచ్చింది గాక. నీ రాజ్యము ప్రభా శాంతి సమాధానంతో సమృద్ధితో కూడి నీ చిత్తం పరలోకమంది ఎలాగో అలాగే నా కుటుంబంలో నెరవేరును గాక ప్రభా. హల్లెలూయా. ఎవ్రీ ఫాదర్ హ్యావ్ టు ప్రే యాజ్ అ సన్. ప్రతి తండ్రి ఓ కుమారుని వలె చేయాల్సిన ప్రార్థన ఇది. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమంది ఎలాగాలి భూమి నెరవేరు గాక. నేడు మాకు కావాల్సిన ఆహారం మాకు లార్డ్. చాలా అవసరతలు ఉన్నాయి కుటుంబంలో. తండ్రిగా పోరాడుతున్నాను, తండ్రిగా శ్రమ పడుతున్నాను, తండ్రిగా టెన్షన్ పడుతున్నా. దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఫీడ్ మై చిల్డ్రన్. నా పిల్లలకి, వాళ్ళ నా భార్యకి, నా కుటుంబాన్ని కట్టాలా. గివ్ మీ మై డైలీ బ్రెడ్. ఈ దినం కలిసిన ఆహారం నేడు మాకు ప్రభా. ఐ ఫాలన్ మెనీ టైమ్స్. మా రుణస్తులను క్షమించిన ప్రకారం నా రుణంలను నేను కొన్నిసార్లు పడిపోయినా, దూరమైనాను ప్రభా, నన్ను క్షమించు. రెండోది ప్రభా, నేను నీ దూరం కావద్దంటే నా ప్రభా, అయ్యా నీ కుమారుగానే ఉండాలంటే నేను శోధన పడకుండా సహాయం దయచేయి. నాకు శోధన ఉంది, కొన్ని బలహీనతలు ఉన్నాయి ప్రభా, అందుకే మంచి తండ్రిగా ఉండలేకపోతున్నాను, మంచి భర్తగానే ఉండలేకపోతే. నాకు శోధనలు ఉన్నాయి ప్రభా. శోధన పడకుండా కీడు నుండి ఓ తండ్రి కుమారుని వల్లే చేయాల్సిన ప్రార్థన ఇదమ్మా. హల్లెలూయా. This is the short almost think of God says this is the prayer every father have to do as a son. ఓ కుమారుని వల్ల తండ్రి చేయాల్సిన ప్రార్థన. శోధనలు పడకుండా కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదే ప్రభా. ఆమేన్, ఆమేన్. మనం లేచిలో పాడదాం. ఆల్ ద ఫాదర్స్ స్టాండ్. గట్టిగా చెప్పలు కొడదాం ఆల్ ద ఫాదర్స్ కి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు బిగ్గర కొడదామమ్మా. లెట్స్ ఆస్క్ గాడ్, లార్డ్ though I am a father but I am a son of God. నేను ప్రభా తండ్రినైనా, నేను కుమారుణ్ణి, but I want to come back to you today. ఈరోజు నీ సన్నిధికి వస్తా ఉన్నాను. Jesus. Hallelujah. Let's lift up our hands.
Let's pray for fathers today. Jesus. Thank you, Lord. Jesus. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. రెండు చేతులు పైకెత్తాం. Let's lift our hands and worship Him. సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెదర దెబ్బైనను, Glory God. Let's worship Him. Ribasiando, Shalabasiam. Thank you, thank you, thank you, Jesus. పగలు ఎండ దెబ్బైనను, Lord, we worship you, God. రాత్రి వెదర దెబ్బైనను, తగలకుండా నాచే నీ ప్రేమ. యేసయ్యో, 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 యేసయ్యా, యేసయ్యా. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలను గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలను గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడా మహోన్నతుని సింహాసనాసీనుడా నీకు వందన ప్రభా. నువ్వు తండ్రివి అయినావు. ఈ లోకంలో తండ్రులకు అందరికీ కూడా ప్రభా అయా తండ్రి సమయోచిత సహాయం కొరకు ప్రభా తండ్రి సహాయం చేయు తండ్రివి నువ్వు అయినావు. నీకు వందనాలు తండ్రి. ప్రతి తండ్రిని సన్నిధికి ఎత్తి పట్టుకొచ్చినావు అయా. తని వాక్యం వినుడుగా ప్రభా అయా వారి జీవితం నీరుకది ఫలింపచేయి. శ్రమలో, ఇబ్బందులో, ఇరుకులో ప్రభా, ఆయాసములో, శోధనలో, బాధలో ప్రభా తండ్రి నాయన వ్యసనాలు ఇరుకబడ్డ ప్రతి తండ్రిని మీద జ్ఞాపకం చేసుకో అయా. నువ్వు తండ్రివి కాబట్టి అతను జ్ఞాపకం చేసుకొని లేవనెత్తి నీ కృప చేసి అయ్యా బిడ్డను ప్రభా నీ వంటి తండ్రులు అంటే మనసు వరకు అనుగ్రహించి బలపరచుమని, బలహీనతలో బలపరిచి ఆ కుటుంబానికి తండ్రిగా తిరిగి మీరు అనుగ్రహించమని అయ్యా కుటుంబాలను బలపరచుమని ప్రతి తండ్రిని దీవించండి, ఆశ్రయించండి. వారి పిల్లల పట్ల మీరు వారు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించండి. వారికి జవాబు దయచేయండి, ఆస్వాదించండి, వరదలు చేయండి. నీ క్షేమాభివృద్ధి ప్రతి కుటుంబం అనుగ్రహించమని అయ్యా. యెహోవా యందు భయభక్తులు గాలు ఇలాగూ ఆశింపబడినట్టుగా ప్రతి తండ్రిని మీరు దీవించుమని, ఆశ్రయించి వరదలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.